ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అడుగడుగునా స్వచ్ఛందంగా ప్రజలే బీజేపీ విజయానికి భారీ మెజార్టీకి బాటలు వేస్తా ఉన్నారు. తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు, ఏ రకమైనటువంటి అనుమానాలు కూడా మాకు లేవు. ప్రజలు భరోసా ఇస్తున్నారు. మీరు టెన్షన్ పడకండి, మీ పార్టీ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తుంది. వారు ఒకటే చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ దేశంలో రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేటువంటి మాట ఒకటికి 10 సార్లు. ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే ఒక వ్యక్తి కాదు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోటీలు పడి ఈరోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చాలామంది మేము ఇంటింటికి వెళ్తున్నప్పుడు బీజేపీ నుంచి వచ్చాము అని చెప్పగానే డోర్ మొత్తం ఓపెన్ చేయడం, లోపలికి ఆహ్వానించడం, కుటుంబ సభ్యులందరినీ పిలవడం, ఓ బీజేపీ కార్యకర్త వచ్చిండు అని ఒక సంతోషం పట్టలేక పరిస్థితి ఉన్నది. గతంలో కూడా మేము వెళ్ళాం, డోరు సగమే తెలిసి కరపత్రం తీసుకొని సరే అని పంపించేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఎంత నెగటివ్ ప్రచారం బీజేపీ పట్ల చేశారో అంత పాజిటివ్గా ఓటర్స్ బీజేపీకి అనుకూలంగా మారుతుంది. ఎంత తప్పుడు ప్రచారం చేశారో అంత ప్రేమ ఆప్యాయతతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. కారణము, ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ కోటేశారు, 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాం, మెజార్టీ ఓట్లు వేద్దామనేటువంటి ఆలోచనకు నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది చూసి కాంగ్రెస్ పార్టీకి కలవరం పెరిగిపోతూ ఉంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి తీవ్రమైనటువంటి అసహనం పెరిగిపోయింది. ఇది ఆయన ప్రతి మీటింగ్లో చేస్తున్నటువంటి ఉపన్యాసాలను చూసినా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తన స్థాయిని మరిచి, అంటే తను ఇంకా ముఖ్యమంత్రి అయినట్టు ఆయన భావించడం లేదు. తను ముఖ్యమంత్రి అనుకుంటే ఈ రకంగా మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. నిన్నను మొన్న జర్నలిస్టులు చెప్పారు నాకు, జర్నలిస్టులు ఏదో ప్రశ్న వేస్తే జర్నలిస్ట్ జైల్లో వస్తే బుద్ధి వస్తుంది అంటారు. అదా నిజమేనా అన్నాడా? ఎక్కడ? జర్నలిస్టులను ఏదో ప్రశ్న అడిగితే 2-3 జర్నలిస్టులను జైల్లో వేస్తే జర్నలిస్టులకు బుద్ధి వస్తుందంటే ఎంత అసహనం ఉందో, ఎంత అహంకారం ఉందో, ఎంత గర్వం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారికి బూతులు మాట్లాడము, పెద్ద పెద్ద కోతలు కోయడము తప్ప చేతలు ఏమీ లేవు. ఒక చేతలు ఉన్నాయి, ట్యాక్సీ వసూలు చేసే చేతలు ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు మేలు